వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. కాలం ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తుంది. ప్రతి ఒక్కరికి నిజాలు తెలిసేలా చేస్తుంది. ప్రతి ఒక్కరికి కాలమే సరైన జవాబిస్తుంది. ఇప్పుడు అలాంటి ఘటనే ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పుడు తిట్టారు, నోటికి వచ్చినట్లు ఆరోపణలు చేశారు, తనకు ఉన్నత స్థానం ఇచ్చిన వ్యక్తినే దూషించారు. కానీ ఇప్పుడు అదే నోటితో పొగుడుతున్నారు. ఏ చేతితో అయితే తప్పుడు రాతలు రాశారో ఇప్పుడు అదే చేతితో మీరే గ్రేట్ అంటున్నారు. అందలం ఎక్కించిన చేతినే కరిచినా కాలం మాత్రం పొగిడేలా మార్చింది. రాజకీయాల్లో కాలం ఇచ్చే తీర్పు అత్యంత బలమైనది. ఏ చేతితో అయితే ఒకరికి అత్యున్నత గౌరవాన్ని, పదవిని అందించారో అదే చేయి కాలక్రమంలో విమర్శలకు గురైంది. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. సత్యం, న్యాయం వైపు అది ప్రయాణించినప్పుడు ప్రశంసకులుగా మారక తప్పదు. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తాజా సోషల్ మీడియా పోస్ట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన జీవోఎంఎస్ నంబర్ 63 దీనికి సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో బ్రాహ్మణ సామాజిక వర్గ సంక్షేమం కోసం దేశంలోనే మొట్టమొదటిసారిగా బ్రాహ్మణ సంక్షేమ సంస్థ ఏర్పాటు చేశారు. ఈ సంస్థకు ప్రథమ చైర్మన్ గా విశేష అనుభవం ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావును నియమించి సముచిత గౌరవంతో అందలం ఎక్కించారు. అయితే ఆ తర్వాత కాలంలో కొన్ని రాజకీయ, వ్యక్తిగత కారణాల వల్ల చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన, తెలుగుదేశం పార్టీ పైన కృష్ణారావు తీవ్ర విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఎన్నో వ్యవస్థలను నిర్వీర్యం చేసే ప్రక్రియ జరిగింది. అందులో భాగంగానే బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ను దేవాదాయ శాఖ పరిధి నుండి తొలగించి వేరే శాఖ పరిధిలోకి మార్చారు. ఇది కేవలం ఒక శాఖ మార్పు మాత్రమే కాదు, ఆ సంస్థ ఆత్మను, ప్రాధాన్యతను దెబ్బతీయడమేనని ఆ సామాజిక వర్గ పెద్దలు భావించారు. అప్పట్లో పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేశారు. అయినా సరే నాటి వైసీపీ పెద్దలు పట్టించుకోలేదు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఇదే ఐవైఆర్ కృష్ణారావు కూడా నాడు నోరు కూడా ఎత్తలేదు. కానీ తాజాగా కూటమి ప్రభుత్వం నూతన జీవోఎంఎస్ నెంబర్ 63 పేరుతో అధికారిక ఉత్తర్వును జూన్ 9, 2026న జారీ చేసింది. గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దుతూ ఏపీ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ను తిరిగి దేవాదాయ శాఖ పరిధిలోకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే ఒకప్పుడు చంద్రబాబు పైన తీవ్ర విమర్శలు చేసిన అదే ఐవైఆర్ కృష్ణారావు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆల్ క్రెడిట్ టు సిబిఎన్ గారు అండ్ నారా లోకేష్ గారు. A wrong committed during the earlier regime has been rectified. ఈ ఘనత అంతా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్కే దక్కుతుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పు ఇప్పుడు సరిదిద్దబడింది అని మనస్ఫూర్తిగా ప్రశంసించారు. ఇదే కాలచక్రం మహిమ. ఒకప్పుడు ఏ నాయకుడి నిర్ణయాలనైతే తప్పుపట్టారో కాలం తిరిగేసరికి అదే నాయకుడి దూరదృష్టిని, నిర్ణయ సామర్థ్యాన్ని కీర్తించక తప్పలేదు. చంద్రబాబు నాయుడు రాజకీయ కక్ష సాధింపులకు పోకుండా సమాజ హితం కోసం వ్యవస్థను పునరుద్ధరించడం వల్ల నిన్నటి విమర్శలే నేడు జేజేలు కొట్టే పరిస్థితి వచ్చింది.